ఇది బుడ్రాయి తండా గ్రామం. 5 సంవత్సరాల క్రితం గ్రామంలోకి రావాలంటేనే ముక్కు మూసుకుని రావాల్సిన పరిస్థితి. ఎటు చూసినా మురుగునీరు, చెత్తా చెదారం, పశువుల మనుషుల మలమూత్ర విసర్జితాలు. ఫలితంగా ఈగలు దోమలతో వైరల్ జ్వరాలు, అంతుచిక్కని అంటురోగాలు. రోజంతా సంపాదించిన దాంట్లో 35% ఆస్పత్రుల పాలు. జీవనమే కష్టతరమైన స్థితి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్కొక్కరుగా ఇతర ప్రాంతాలకు వలసబాట పడుతున్న సమయంలో ఓ విజయ కుటుంబ గాథ. అనారోగ్యంతో దూరమైన తల్లి తండ్రి, జీవనం కష్టతరమై వ్యసనానికి బానిసై అపరిశుభ్ర పరిసరాలతో సహజీవనం వల్ల అనారోగ్యానికి గురైన భర్త, 2 సంవత్సరాల చిన్న కుమారుడినైనా సరే కాపాడుకోవాలనే తాపత్రయంతో ఇక బుడ్రాయి తండలో జీవించలేనని నిర్ణయించుకుని జీవనాధారమైన వ్యవసాయాన్ని, ఇంటిని వదిలి వలసబాట పట్టిన గ్రామస్తులతో అడుగులు కలిపిన విజయ. పొట్టచేత పట్టుకుని వలస వెళ్లిన విజయ ఓ ఇంట్లో పనికి చేరింది. భర్తకు వైద్యం కోసం, పూట గడవటం కోసం ఆ ఇంట్లో ఎన్నో అవమానాల్ని భరిస్తూ కాలం వెళ్లదీయసాగింది. ఇలా ఉండగా ఓ రోజు ఇంటి యజమానురాలికి తన తల్లికి మధ్య జరిగిన సంభాషణల ద్వారా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలుసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి మానస పుత్రికలైన పల్లె ప్రగతి, హరితారం కార్యక్రమాలు, గౌరవ ఎమ్మెల్యే, నిరంతరం ప్రజల కోసం పాటుపడే వ్యక్తి అయిన శ్రీ డిఎస్ రెడ్డి నాయక్ గారి సారథ్యంలో గ్రామంలో విస్తృతంగా అమలవుతూ గ్రామాల రూపురేఖలు మారటమే కాక పచ్చదనం, పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన గ్రామాలుగా మారిన విషయాన్ని తెలుసుకుంది. వెంటనే గ్రామానికి వెళ్లాలన్న ఆలోచనతో ఆ ఇంట్లో పని మానేస్తున్న విషయాన్ని యజమానురాలికి తెలియచేసి భర్త, బాబుతో సొంత ఊరైన బుడ్రాయి తండాకు చేరుకుంది విజయ. గ్రామంలోకి వచ్చిన విజయ తన వాళ్ళందరినీ సంతోషంతో కలిసింది. వాళ్ళ ద్వారా గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి సారథ్యంలో సర్పంచ్ గమ్మి రాజు నాయక్ గారు చేపట్టిన పలు అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకుంది. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో 1 ఎకరం స్థలంలో అందమైన కుటీరంలో రంగురంగుల పూల మొక్కలతో ముచ్చట గొలిపే నర్సరీని, గ్రామంలోని పారిశుద్ధ్య సమస్యను పాలద్రోలుతూనే చక్కటి వర్మీ కంపోస్ట్ను గ్రామస్తులకు అందించే లక్ష్యంతో కంపోస్ట్ యార్డును, పిల్లలకు ఆహ్లాదాన్నందించే ఆట వస్తువులతో కూడిన చిల్డ్రన్స్ పార్క్, కాలుష్యరహిత సమాజమే లక్ష్యంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనాన్ని, యువతకు మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కోసం క్రీడలను ప్రోత్సహించడానికై తెలంగాణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు, గ్రామ అంగన్వాడీలకు, పాఠశాల విద్యార్థులకు పూర్తిగా సేంద్రియ ఎరువులు వినియోగిస్తూ పోషకాలతో కూడిన ఆకుకూరలు, కూరగాయలు పండించుటకై కిచెన్ గార్డెన్ ఏర్పాటు, మోక్ష మార్గాన్ని చూపే వైకుంఠధామాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఈ కార్యక్రమాలన్నీ గౌరవ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారిచే శంకుస్థాపన చేసుకుని వారి సారథ్యంలో చేపట్టిన పనులన్నీ సర్పంచ్ గమ్మి రాజు నాయక్ గారు సకాలంలో పూర్తి చేసి ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి చేతుల మీదుగానే అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిపించుకుని పల్లె ప్రగతి ఫలాలను గ్రామస్తులకు అందించిన విషయాన్ని తెలుసుకుంది. జిల్లాలోనే మొదటగా పల్లె ప్రగతి పనులను పూర్తి చేసుకుని గౌరవ జిల్లా కలెక్టర్ గారిచే ప్రశంసలతో పాటు 5 లక్షల నగదు రివార్డు గ్రామ పంచాయతీ అందుకున్న విషయాన్ని తెలుసుకుంది. గ్రామంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకుని వాటిని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ బహిరంగ మలమూత్ర విసర్జనను నిషేధించిన విషయాన్ని తెలుసుకుంది. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత నిర్మించుకుని ఇంటిలో వినియోగించిన నీటిని, వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేసి భూగర్భ జలాల్ని పెంచటమే కాకుండా ఎక్కడా మురుగునీటి నిల్వలు లేకుండా ఉండటం వల్ల గత కొన్నేళ్లుగా గ్రామస్తులు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపటాన్ని గమనించింది. గ్రామంలో మన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి చేతుల మీదుగా ఇంటింటికి 2 రకాల చెత్తబుట్టల పంపిణీ జరిగింది. ప్రతిరోజు ఉదయాన్నే గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరణ జరుగుతుండటం, గ్రామస్తులే తమ ఇంటి వద్ద తడి చెత్త మరియు పొడి చెత్త వేరు చేసి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు వేర్వేరు చెత్తబుట్టల ద్వారా అందించడాన్ని గమనించింది. సేకరించిన చెత్తను కంపోస్టు యార్డు వద్దకు చేర్చి తడి చెత్తతో
సేంద్రియ ఎరువును తయారు చేయటం, పొడి చెత్త అమ్మకం ద్వారా గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి పనులకు వినియోగించటం గురించి తెలుసుకుంది. గ్రామ సభ ద్వారా, అనేక సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా గ్రామ పంచాయతీ వారు ప్రజలందరికీ తడి చెత్త, పొడి చెత్త, బహిరంగ మలమూత్ర విసర్జన నిషేధం గురించి అవగాహన కల్పిస్తున్న విషయాలు తెలుసుకుంది. గ్రామంలో మన ఎమ్మెల్యే రెడ్డి నాయక్ గారి సహకారంతో ఐటీడీఏ ద్వారా 75 లక్షలు, సీఎం ఫండ్ ద్వారా మరో 5 లక్షలు, మొత్తం 80 లక్షలతో గ్రామంలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టిన విషయాన్ని తెలుసుకుంది. మట్టి రోడ్లు, గుంతలు తప్ప మరొకటి తెలియని బొడ్రాయి తండాలో సీసీ రోడ్ల నిర్మాణం చూసి విజయ నివ్వరపోయింది. గ్రామంలో వరుసగా జరుగుతున్న అభివృద్ధి పనులను గుర్తించిన ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ ద్వారా నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలు మంజూరు చేసింది. దీనికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు అందించిన 5 లక్షల ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు గ్రాంటును కలిపి మొత్తం 25 లక్షలతో అత్యంత అధునాతనమైన, విశాలమైన సొంత గ్రామ పంచాయతీ భవన నిర్మాణాన్ని చూసి విజయ ఒకంత ఆశ్చర్యానికి లోనైంది. గత కొన్నేళ్లుగా ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరగటంతో గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండి కేవలం వ్యవసాయధారిత గ్రామమైన బొడ్రాయి తండాలో ఆదాయ వనరులు పెరగటాన్ని తెలుసుకుంది. గూడెంలను, తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి పల్లె ప్రగతి, హరితహారం వంటి అద్భుతమైన కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చి తమలాంటి ఎందరో కుటుంబాల జీవితాలలో వెలుగులు నింపి భవిష్యత్తును బంగారుమయం చేసి బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి, ఎమ్మెల్యే శ్రీ రెడ్డి నాయక్ గారికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకొని ఇక గ్రామంలోనే ఉండాలని నిర్ణయించుకుంది విజయ. గ్రామంలోనే ఉండి రైతు బంధు సహాయంతో తన సొంత భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బాబును స్కూల్లో చేర్పించి భర్తతో సంతోషంగా ఉంటూ సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టింది విజయ. గ్రామంలో గ్రామస్తుల ఆవాసాలలో ఉన్న 5 సీసీ రోడ్లను, పల్లె ప్రగతి ఫలాలైన నర్సరీ, వైకుంఠధామం, కంపోస్ట్ షెడ్, చిల్డ్రన్స్ పార్క్, పల్లె ప్రకృతి వనం, తెలంగాణ క్రీడా ప్రాంగణం, కిచెన్ గార్డులను కలుపుతూ గ్రామం లోపలి వైపున రింగ్ రోడ్డును తలపించేలా మట్టి రోడ్ల ఏర్పాటు బొడ్రాయి తండా ప్రత్యేకత. అంతేకాదు, రోడ్లకిరువైపులా 1200 మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డ్స్ అమర్చి సంరక్షించడంతో పాటు గ్రామంలోని ప్రతి ఇంటికి అవసరమైన అన్ని రకాల మొక్కలను అందించగలగటం గ్రామ పంచాయతీ నర్సరీ ప్రత్యేకత. అలాగే నర్సరీకి, వైకుంఠధామానికి, కంపోస్ట్ యార్డుకు, పల్లె ప్రకృతి వనంకు బావి తీసి పైపుల ద్వారా నీరు అందించుట, ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని 40 లక్షలతో 60,000 లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మించుకొని నీటిని అందించడంతో పాటు గ్రామ ప్రధాన కూడళ్లలో అక్కడక్కడ సిమెంటు బల్లాలు, వీధి బోర్డులు, సీసీ కెమెరాలు అమర్చి నేరాల నియంత్రణతో పాటు భద్రతతో కూడిన జీవితాన్ని అందించటం బొడ్రాయి తండా గ్రామ పంచాయతీ ప్రత్యేకత. ఇన్ని ప్రత్యేకతలతో అభివృద్ధి పదంలో పయనిస్తున్న బొడ్రాయి తండా మండల, జిల్లా, రాష్ట్ర మరియు కేంద్ర అధికారుల సందర్శనతో పాటు వారి మన్ననలు, ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, గౌరవ జిల్లా కలెక్టర్ శశాంక గారు మరియు అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ గారు ఇటీవల గ్రామాన్ని సందర్శించి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యదర్శి మరియు పారిశుద్ధ కార్మికులను అభినందిస్తూ శాలువాతో సత్కరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంచే నియమింపబడిన ప్రత్యేక కేంద్ర బృందం గ్రామాన్ని సందర్శించి బహుత్ అచ్చా హై, బహుత్ సుందర్ హై అంటూ కితాబునిచ్చింది. బొడ్రాయి తండా గ్రామ పంచాయతీ ఇంతగా అభివృద్ధి చెందిందంటే దానికి కారణం గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్, గ్రామ సెక్రటరీ, గ్రామ పంచాయతీ సిబ్బంది, యువకులు, గ్రామ పంచాయతీ ప్రజల సహకారం మరవలేనిదని విజయ తెలుసుకుంది.